ఒక్కసారి ఇలా ఊహించుకుందాం. అత్యంత శక్తివంతమైన రెండు ప్రభుత్వాల మధ్య ఒక పెద్ద వివాదం తలెత్తింది. ఒకవైపేమో దేశాన్ని పాలించే కేంద్ర ప్రభుత్వం, మరోవైపు తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలనుకునే రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరికీ బలమైన అధికారాలున్నాయి, ఇద్దరి దగ్గర బలమైన వాదనలున్నాయి. ఇలాంటప్పుడు దేశంలో ఒక రకమైన అనిశ్చితి ఏర్పడుతుంది కదా. మూల వనరుల ఆధారంగా ఈరోజు మనం చేయబోయే ఈ విశ్లేషణలో ఇలాంటి భారీ ప్రభుత్వ ఘర్షణలు తలెత్తినప్పుడు మన రాజ్యాంగం వాటిని ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. ఒక సామాన్యుడికి ఎవరితోనైనా సమస్య వస్తే స్థానిక కోర్టుకు వెళ్తాడు. కాని ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి దావా వేసుకోవాల్సి వస్తే అసలు ఎక్కడికి వెళ్తాయి? మనలాంటి అతిపెద్ద సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ ఉన్నప్పుడు వివాదాలు రావడం చాలా కామన్. మరి ఆ స్థాయిలో జరిగే టైటానిక్ ఘర్షణలను పరిష్కరించే వేదికేది? ఇలాంటి చిక్కుముడులను విప్పే ఆ రహస్యం మన రాజ్యాంగంలోనే దాగి ఉంది. 1. రాజ్యాంగబద్ధమైన అంతిమ న్యాయ నిర్ణేత, అదే ఆర్టికల్ 131. సరే, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. భారత రాజ్యాంగంలోని ఈ అద్భుతమైన యంత్రాంగమే ఆర్టికల్ 131. మామూలుగా ఏదైనా ఆటలో గొడవ జరిగితే ఒక అంపైర్ లేదా రెఫరీ ఎలాగైతే అవసరమో, మన సమాఖ్య వ్యవస్థ అనే ఈ పెద్ద ఆటలో ఆర్టికల్ 131 అనేదొక ఫైనల్ రెఫరీ లాంటిదన్నమాట. ఎన్నో శక్తివంతమైన ప్రభుత్వాలున్న ఒక సంక్లిష్టమైన వ్యవస్థలో గందరగోళం లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక బలమైన కేంద్రీకృతమైన రెఫరీ ఉండి తీరాలి. ఆర్టికల్ 131 చేసేది సరిగ్గా ఇదే. ఇది సుప్రీంకోర్టుకు దేశంలోని సమాఖ్య వివాదాలపై అపారమైన అధికారాన్ని ఇస్తుంది. అంటే కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వచ్చే పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించే బాధ్యతను మన రాజ్యాంగం నేరుగా సుప్రీంకోర్టు చేతుల్లో పెట్టింది. 2. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, అంటే అస్సలు అధికార పరిధి. ఇది మొదటి మరియు ఏకైక అడుగు. ఈ చట్టపరమైన పదజాలం వెనుక ఉన్న అసలు అర్థాన్ని డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, సాధారణంగా సుప్రీంకోర్టు అనేది అప్పీళ్ల కోసం వెళ్లే అత్యున్నత న్యాయస్థానమని మనందరికీ తెలుసు. కింది కోర్టుల నుండి, హైకోర్టుల నుండి కేసులు ఫైనల్గా అక్కడికి వెళ్తాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ సమాఖ్య వివాదాలకు సుప్రీంకోర్టే మొదటి మెట్టు. ప్రభుత్వాలు కింది కోర్టుల చుట్టూ తిరగాల్సిన పనే లేదు. ఎక్కడ ఆగకుండా నేరుగా సుప్రీంకోర్టు తలుపులు తట్టవచ్చు. ఇది ఒక రకంగా డైరెక్ట్ ఎంట్రీ లాంటిదన్నమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ అధికార పరిధి కేవలం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. ఎక్స్క్లూజివ్ లేదా ప్రత్యేకమైనది అనడంలో అసలు ఉద్దేశమే ఇదే. దేశంలో మరే ఇతర కోర్టుకు, అది ఎంత పెద్ద హైకోర్టైనా సరే, ఈ సమాఖ్య వివాదాలను విచారించే పవరే లేదు. రెండు ప్రభుత్వాల మధ్య పోరాటం వస్తే దానికి ఒకే ఒక వేదిక సుప్రీంకోర్టు మాత్రమే. 3. అసలు ఎవరు దావా వేయగలరు? సమాఖ్య వ్యవస్థలోకి ఎవరికి ప్రవేశముంది? సుప్రీంకోర్టుకు ఈ ప్రత్యేక అధికారం ఉంది అని అర్థమైంది. అయితే ఈ స్పెషల్ లీగల్ అరేనాలోకి ప్రవేశించడానికి అసలు ఎవరికి పర్మిషన్ ఉంది? ఎవరంటే వాళ్లు వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై లేదా రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్టికల్ 131 కింద కేసు వేయవచ్చా అంటే లేదు. ఇక్కడ కేవలం 3 నిర్దిష్టమైన కాంబినేషన్స్ మాత్రమే అనుమతించబడతాయి. అవేంటంటే, మొదటిది భారత ప్రభుత్వానికి మరియు 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు మధ్య వివాదం తలెత్తినప్పుడు. రెండవది ఒకవైపు భారత ప్రభుత్వం మరియు కొన్ని రాష్ట్రాలుండి మరోవైపు మిగతా రాష్ట్రాలున్నప్పుడు. ఇక మూడవది ఒక రాష్ట్రానికి మరియు మరొక రాష్ట్రానికి మధ్య గొడవ జరిగినప్పుడు. ఈ ప్రభుత్వ దిగ్గజాలు మాత్రమే ఈ ఆర్టికల్ని ఉపయోగించుకుని సుప్రీంకోర్టుకి వెళ్లగలవు. ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక రాష్ట్రం తమ పన్నుల వాటాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో విభేదిస్తోంది అనుకుందాం. సమాఖ్య వ్యవస్థ, అధికారాలు, పన్నుల పంపిణీ లేదా రాజ్యాంగబద్ధమైన పవర్స్కి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ రాష్ట్రం నేరుగా ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టుకు వెళ్తుంది. ఇలాంటి రియల్ లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ ఆర్టికల్ చాలా కీలకంగా పనిచేస్తుంది. 4. మినహాయింపులు మరియు చారిత్రక తీర్పులు. ఒక రకంగా చెప్పాలంటే ఇది రూల్ బుక్. ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి అసలు రూల్స్ ఏంటో చూద్దాం. పవర్స్ ఇవ్వడమే కాదు, రాజ్యాంగం ఒక ఖచ్చితమైన రూల్ బుక్ని కూడా సెట్ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ముందుకు ఏ రకమైన కేసులను తీసుకురావచ్చు, ఏవి తీసుకురాకూడదు అనే డిఫరెన్స్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ అనుమతించబడేవి కేవలం ఖచ్చితమైన చట్టపరమైన హక్కులకు సంబంధించిన వివాదాలు మాత్రమే. అంతేకాని కేవలం రాజకీయ కారణాలతో వచ్చే విభేదాలకు ఇక్కడ అసలు చోటే లేదు. అలాగే మనలాంటి సామాన్య పౌరులెవరైనా వెళ్లి ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్టికల్ 131 కింద కేసు వేస్తానంటే కుదరదు. ప్రైవేట్ వివాదాలకు ఇక్కడ నో ఎంట్రీ. ఈ వేదిక కేవలం ప్రభుత్వాల మధ్య చట్టపరమైన హక్కుల పోరాటానికి మాత్రమే. ఈ సిద్ధాంతాన్ని వాస్తవ ప్రపంచంతో ముడిపెట్టి చూస్తే 1977వ సంవత్సరం చాలా చాలా కీలకం. ఒకే సంవత్సరంలో వచ్చిన ఈ 2 చారిత్రాత్మక తీర్పులను చూడండి. స్టేట్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఆర్టికల్ 131 కింద కేంద్ర రాష్ట్ర సంబంధాలను చాలా లోతుగా చర్చించారు. ఆ వెంటనే స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు అసలు అధికార పరిధి ఎంతుంటుంది అనేదానిపై మరింత క్లారిటీ ఇచ్చింది. ఈ 2 కేసులు రాజ్యాంగబద్ధమైన సరిహద్దులను ఎంత త్వరగా ఒకదాని తర్వాత ఒకటి ఎలా టెస్ట్ చేశాయో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. 5. సమాఖ్య నిర్మాణాన్ని రక్షించడం. ఒకసారి మ్యాక్రో వ్యూని చూద్దాం. చట్టపరమైన లోతుల నుండి కాస్త వెనక్కి వచ్చి ఒకసారి బిగ్ పిక్చర్ చూద్దాం. ఈ ప్రాసెస్ మొత్తానికి ఉన్న రాజ్యాంగ ప్రాముఖ్యత ఏంటి?
అసలు ఈ యంత్రాంగం లేకపోతే మన దేశ వ్యవస్థ ఏమవుతుంది? ఆర్టికల్ 131 అనేది కేవలం ఏదో ఒక సాధారణ న్యాయ ప్రక్రియ కాదు. ఇది మన మొత్తం సమాఖ్య వ్యవస్థ కూలిపోకుండా కాపాడే ఒక అదృశ్య కవచం. ఇది కేంద్ర, రాష్ట్ర వివాదాలను అత్యంత శాంతియుతంగా సాల్వ్ చేస్తుంది. ప్రభుత్వాల మధ్య గొడవలు మరింత పెద్దవి కాకుండా ఆదిలోనే ఆపేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో రాజ్యాంగబద్ధమైన బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉండేలా చూసుకుంటుంది. ఇది అద్భుతంగా వివరిస్తోంది కదూ! మూల వనరుల నుండి తీసుకున్న ఈ వాక్యం మొత్తం సారాంశాన్ని మన ముందు ఉంచుతోంది. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడానికి సుప్రీంకోర్టుకున్న ఈ ప్రత్యేకమైన అసలు అధికార పరిధి అంతిమంగా భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని మరింత బలోపేతం చేస్తుంది. సమాఖ్య వ్యవస్థను ఐక్యంగా ఉంచే బలమైన బంధమిది. ముగించే ముందు ఈ ప్రశ్నను ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాల మధ్య వచ్చే అతిపెద్ద సమస్యలను వినడానికి, వాటిని పరిష్కరించడానికి ఫైనల్గా ఒక అత్యున్నత న్యాయ నిర్ణేత ఎవరూ లేరనుకోండి. అప్పుడు ఈ ఆధునిక సమాఖ్య వ్యవస్థలోని అధికారాల సమతుల్యత ఎంత ఈజీగా విచ్ఛిన్నమవుతుందో కదా! ప్రభుత్వ అధికారాల మధ్య ఉండే ఈ సున్నితమైన బ్యాలెన్స్ని కాపాడటానికి రాజ్యాంగంలో ఒక అంతిమ న్యాయ నిర్ణేత ఉండటం ఎంత అవసరమో ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టమైంది. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.